स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्ने दाहिका शक्तिः रामकृष्णे स्थिता हि या सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहं। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। రామకృష్ణ నడుచుకుంటూ వెళ్తున్నారు. పంచవటి నుంచి వస్తూ ఉంటే ఒక బురద పాము ఒక కప్పను పట్టుకుంది. పెద్ద కప్పను పట్టుకుంటే సగం మింగేసింది. ఆ కప్పను సగం మింగలేకపోతూ ఉంది. కప్ప ఒకటే అరుస్తూ ఉంది. ఆయన దృశ్యాన్ని చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయం వచ్చారు. ఎన్ని గంటలు పట్టింది? సాయంత్రం చూశారు. ఉదయం వస్తే అదే ఆ కప్ప, ఆ బురదప్పం ఇంకా అరుస్తూనే ఉంది. కప్పకు బాధ, ఈ బురదపాముకు బాధ. అప్పుడు రామకృష్ణుల వారు శిష్యులందరినీ పిలిపించారంట. చూడండి సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు ఈ కప్ప దుస్థితి చూడండి అన్నారు. అరుస్తూనే ఉంది. ఇది మింగలేదు, వదలలేదు. వదలనా బాగుండు, మింగేసినా బాగుండు. ఇలా అవ్వట్లేదు, అలా అవ్వట్లేదు. త్రిశంకు స్వర్గం అయిపోయింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారంట, నేను ఇలాంటి బురద పామును కాను, ఐయామ్ ఏ కోబ్రా అన్నారు. కోబ్రా ఏం చేస్తుంది? ఒక్కసారి కప్పను పట్టుకుందంటే వితిన్ 3 crores కప్ప పని అయిపోయింది. సో నేను అలాంటి వాడిని అన్నారంట. ఏంటి ఆయన జగద్గురువు, ఎంత సులభంగా చెప్పారు చూడండి. ఇలాంటి జగద్గురువులు సాక్షాత్ భగవంతుడే ఈ మానవ రూపంలో జగద్గురువుగా అవతరిస్తాడనమాట. గురువు ఏం చేస్తాడు? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అంటే అనేక జన్మ సంప్రాప్తమైన కర్మబంధనానంతా విదాహినే దహించేస్తాడంట. ఎలా చేస్తారు? ఆత్మజ్ఞాన ప్రదానేన, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా. అంటే గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు అని, గురు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే. ఇలా ఆత్మజ్ఞాన ప్రదానేనా. ఇప్పుడు మన ఆత్మజ్ఞానం వస్తుందో ఇప్పుడు ఈ బంధాలన్నీ పోతాయి. అలాగా గురువు ఏం చేస్తాడు? మనకి చేసేదంతా ఇదే. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో అజ్ఞాన తిమిర అంధస్య. సో అజ్ఞానమనే అంధకారంలో ఉంటున్న అంధుడు, గుడ్డివాడు. జ్ఞానాంజన శలాకయ, జ్ఞానమనే అంజనాన్ని కళ్ళకు రాసుకున్నవాడు. ఇది చెప్పారు వివేకానంద స్వామి వారు మనకి.
జ్ఞానాంజన విమల నయన వీక్షణే మోహజాయ్. ఎంత బాగా చెప్పారండి. సో జ్ఞానాంజన, సో జ్ఞానం అనే అంజనాన్ని ఆయన కళ్ళకు రాసుకున్నారు. సో అప్లైడ్ ది కొలీరియం ఆఫ్ నాలెడ్జ్ టు ది ఐస్. అందులో ఏమవుతుంది? వీక్షణే మోహజాయ్. ఒక్క వీక్షణంలో వాళ్ళ చూపు మన మీద పడిందంటే అంతే, మన మోహమంతా జాయ్, మోహమంతా పటాపంచలవుతుంది. ఆల్ అవర్ మోహ ఇస్ డిస్ట్రాయిడ్ at the just glance of the Guru. సో రామకృష్ణుల వారు జగద్గురు. సో రామకృష్ణుల వారు అంటారు, ఇలాంటి జగద్గురువుల్లో ఎంత శక్తి ఉంటుంది అంటే, ఎలా ఒక పెద్ద ఓడలో వేల కొద్ది మంది తీసుకెళ్తాదో ఇంకో తీరానికి, ఒక తీరం నుంచి, అలాగా వారు తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా వేలాది మందికి ముక్తిని ప్రసాదిస్తారు. A huge steamboat carrying thousands of people to the other shore. Like these Jagat Gurus, like Sri Ramakrishna and the mother and Swamiji. So they give liberation to thousands and thousands of people. ఇదే మాట చెప్తారు రామకృష్ణ వారు. కాశీపూర్లో ఆయనకు అసలు ఆరోగ్యం బాగలేదు, పడుకొని ఉన్నారు. శిష్యులందరినీ పిలిచారు. చెప్తున్నారు, నాయన నాకు అమ్మ ఏం చూపిస్తుందో మీకు చెప్తున్నాను, వినండి. ఇందులో ఎంత శక్తి అమ్మ ఇందులో ప్రోగ్ చేసి ఉంచిందో, నేను తలుచుకుంటే సంకల్ప మాత్రంలా వేలాది మంది ముక్తిని ప్రసాదించగలుగుతాను నేను. అంత శక్తి నాలో అమ్మ ఉంచారు ఇందులో. సో శ్రీరామకృష్ణ declares, calling all his disciples, my children, listen. Divine Mother tells me, reveals to me, so much of spiritual power is deposited in this body, in this frame. I did not touch anybody. Just by mere sankalpa, let him get mukti. Chalu. So that person will get mukti immediately. See the importance of the grace of Bhagavan Sri Ramakrishna. He has come to this earth to give us, bestow upon us. So this mukti, not only to one or two, thousands and thousands and thousands of people. So he tells his disciples again, see, no, I am not well. If I become all right again, you will see that people will come in thousands to me. Push them out with both our hands, your shoulders will pain. You cannot push them out. సో మళ్ళీ నాకు ఆరోగ్యం చక్కబడితే నువ్వు చూస్తావు, వేల కొద్ది మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళని మెడపెట్టి బయట గంటేసినా కూడా నీ చేతులందరూ ఒప్పుడుతాయి. అంతమంది వేల కొద్ది మంది నా దగ్గరికి వస్తారు.
సో ఆయన అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ? నహాబత్తులో. మర్చిపోయారా? సో నహాబత్తులో అమ్మ ఉన్నప్పుడు రామకృష్ణ అక్కడికి వెళ్తారు. అక్కడ ఆయన ఫోటోగ్రాఫ్ ఉంటుంది. అక్కడ ఆయన ఫోటో చూసిన వెంటనే పక్కలో పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలు తీసి తన ఫోటోకి ఆయన సమర్పించుకుంటారు. సో అప్పుడు ఆయన చాలా ఒక మంచి మాట చెప్పారు. ఈ ఫోటోగ్రాఫ్ అనేది సామాన్యమైంది కాదు, ఇది అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఈ ఫోటో ప్రతి ఇంట్లో కూడా పూజింపబడుతుంది అన్నారంట. సో శ్రీరామకృష్ణ goes to Nahabat and he sees his own picture kept there. So he takes some flowers which is already kept there and offers to his own photograph. And he said, so 3 points he said. This is not an ordinary photograph. So this represents a very high spiritual state. So then time is not far off when this photo will be worshipped in every house. Now we see literally he is going to every house. Within a short span of only a few years, how he is going to every house. So this is the word of an avatar. It can never go wrong. So you will see how Sri Ramakrishna will go to every house. Nobody can stop it. Shakti Samudra Samuthatarangam. Shakti Samudra Taranga is Uttanga Taranga. Who is Sri Ramakrishna? Shakti Samudra Samutta Taranga. Huge tidal wave in the ocean of Shakti. Ramakrishna tum virata purusha dharan prema ki kaya. Ramakrishna tum virata purusha दिव्य नृत्य और मधुर कंठ से नाम हरि का गाया, नाम हरि का गाया। दिव्य नृत्य और मधुर कंठ से नाम हरि का गाया, नाम हरि का गाया। रामकृष्ण तुम विराट पुरुष धारण प्रेम की काया। मिलित नेत्र और ज्योतिर्मुख पर ब्रह्म तेज समाया। मिलित नेत्र और ज्योतिर्मुख पर ब्रह्म तेज समाया। मिलित नेत्र और ज्योतिर्मुख पर ब्रह्म तेज समाया। दिव्य प्रेम के परमानंद में, दिव्य प्रेम के परमानंद में, दिव्य प्रेम के परमानंद में, दिव्य प्रेम के परमानंद में बार बार मुस्काया, बार बार मुस्काया। दिव्य प्रेम के परमानंद बार बार मुस्काया, बार बार मुस्काया।
राम कृष्ण तुम विराट पुरुष धारण प्रेम की काया। राम श्याम और शिव काली के गान में होश गवाया। राम श्याम और शिव काली के गान में होश गवाया। महाभाव में दिव्य दृष्टि से, महाभाव में दिव्य दृष्टि से, महाभाव में दिव्य दृष्टि से, महाभाव में दिव्य दृष्टि से ईश्वर रूप निहाया, ईश्वर रूप निहाया। राम कृष्ण तुम विराट पुरुष धारण प्रेम की काया। ज्ञान योगी और भक्त वृंद को भजनामृत पिलाया। ज्ञान योगी और भक्त वृंद को भजनामृत पिलाया। भाव भक्ति के प्रेमानंद में, भाव भक्ति के प्रेमानंद में, भाव भक्ति के प्रेमानंद में, भाव भक्ति के प्रेमानंद में गृह को स्वर्ग बनाया, गृह को स्वर्ग बनाया। भाव भक्ति के राम कृष्ण तुम विराट पुरुष धारण प्रेम की काया। राम कृष्ण तुम विराट पुरुष धारण प्रेम की काया। ओम नमो भगवते रामकृष्णाय। 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 ओम नमो भगवते रामकृष्णाय।
ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। ओम नमो भगवते रामकृष्णाय। Krishna